12 ఓవర్లు ఆడి కూడా అతను కొట్టింది 113 పరుగులు. నాకు తెలిసి 170 అంటే ఆల్మోస్ట్ 150 దాకా కొట్టాల్సింది. మరి ఆ సిచ్యువేషన్లో కానీ ఆయన 113 పరుగుల దగ్గర ఆగిపోయాడు. 12 ఫోర్లతోటి 4 సిక్సర్లతోటి అయితే స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉంది. నాకైతే పర్లేదు అనిపించింది స్ట్రైక్ రేట్. కానీ మ్యాచ్లు గెలవాలంటే ఇంకొంచెం బెటర్గా ఆడి ఉండాల్సింది, కొంచెం ఛాన్సెస్ తీసుకొని ఇంకొంచెం ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సింది అనిపించింది నాకైతే కోహ్లీ. అలానే ఫ్యాబ్ డూప్లెసిస్ కూడా చాలా ఫామ్లో లేడు. ఈ మ్యాచ్లో కూడా 44 పరుగులు చేశాడు. అది కూడా అతని స్ట్రైక్ రేట్ చూస్తే 133 ఉంది. 133 అంటే అది పెద్ద చాలా తక్కువ అనమాట ఈ T20లో. ఇప్పుడున్న ఈ ఐపీఎల్ 2024 ఐపీఎల్ అయితే అందరూ కూడా చాలా హెవీ స్ట్రైక్ రేట్తో ఆడుతూ ఉన్నారు. కానీ ఫ్యాబ్ డూప్లెసిస్ మెయిన్ నాకు తెలిసి స్ట్రైక్ రేటే కారణం అనుకుంటాను వీళ్ళు ఓడిపోవడానికి. ఏదైతే వాళ్ళకి మంచి 125 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది వికెట్ పడకుండా, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత బాగా ఆడి ఉండాల్సిందంటే మీరు అర్థం చేసుకోవాలి. మంచిగా